ఒకప్పుడు ఒక అందమైన అడవిలో ఒక పెద్ద బలమైన చెట్టు ఉండేది. ఆ చెట్టు లోతైన వేర్లు, దట్టమైన కొమ్మలు మరియు దృఢమైన మొదలు కలిగి ఉంది. ఇది అనేక పక్షులు, కీటకాలు మరియు చిన్న జంతువులకు ఆశ్రయం ఇచ్చింది. అయినప్పటికీ ఆ చెట్టు తన చుట్టూ పెరిగిన రంగురంగుల పూలను చూసి అసూయపడుతుండేది. ఎందుకంటే పువ్వులు ప్రకాశవంతంగా, ఉల్లాసంగా, అద్భుతమైన వాసనతో ఉన్నాయి. అవి గాలిలో నృత్యం చేస్తూ తేనెటీగలను, సీతాకోకచిలుకలను మరియు ప్రజలను ఆకర్షించాయి. చెట్టు ముఖ్యమైనది అయినప్పటికీ అందమైన పువ్వులతో పోలిస్తే అది నిస్తేజంగా అనిపించింది. ఒకరోజు చెట్టు తన కొమ్మలలో నివసించే తెలివైన వృద్ధ గుడ్లగూబకు తన భావాలను చెప్పింది. ఓ గుడ్లగూబా, నేను పువ్వుల వలె ఎందుకు అందంగా లేను? నేను పూలవలే అందర్నీ ఆకర్షించలేకపోతున్నాను. అవి అందరినీ సంతోషపరుస్తాయి, కాని నేను సాదా పాత చెట్టును అని తన అసూయను బయటపెట్టింది. గుడ్లగూబ దాని తెలివైన కళ్లతో, ప్రియమైన వృక్షమా, నీకంటూ ఓ ప్రత్యేకత ఉంది. నీ స్వంత ప్రత్యేక విలువను చూడకుండా నిన్ను పువ్వులతో పోల్చుకుంటున్నావు. నేను నీకు ఒకటి చూపిస్తాను అని సమాధానమిచ్చింది. గుడ్లగూబ తన కళ్ళు మూసుకొని పువ్వులు లేని ప్రపంచాన్ని ఊహించుకోమని చెట్టును కోరింది. చెట్టు అలానే చేసింది మరియు అది నిస్తేజమైన, నిర్జీవమైన అడవిని చూసింది. అప్పుడు గుడ్లగూబ చెట్లు లేని ప్రపంచాన్ని ఊహించుకోమని చెట్టును కోరింది. ఈసారి చెట్టుకు నీడలేని, పక్షులకు నివాసాలు లేని, జంతువులు తినడానికి పండ్లు లేని బంజరు భూమి కనిపించింది. ఇప్పుడు చూస్తున్నావా, ఈ అడవిలో నువ్వు మరియు పువ్వులు రెండూ ముఖ్యమైనవి. పువ్వులు అందంగా ఉంటాయి మరియు ఆనందాన్ని కలిగిస్తాయి, కానీ నువ్వు బలం, స్థిరత్వం మరియు ఆశ్రయాన్ని అందిస్తావు. ఆనందం మరొకరిలా ఉండటం వల్ల కాదు, అది నీవు నీలాగే ఉండటం మరియు నీ సామర్థ్యం తెలుసుకోవడం వల్ల వస్తుంది అని హితవు చెప్పింది గుడ్లగూబ. చెట్టు గుడ్లగూబ మాటల గురించి ఆలోచించింది మరియు దాని స్వంత విలువను గుర్తించడం ప్రారంభించింది. నిజమైన ఆనందం తనకు తానుగా అంగీకరించడం మరియు తన స్వంత పాత్రను నెరవేర్చుకోవడం ద్వారా వస్తుందని అది గ్రహించింది. ఆ రోజు నుండి చెట్టు మరింత పొడవుగా మరియు గర్వంగా ఉంది. అలాగని అసూయ లేదా గర్వంతో కాదు, కానీ కొత్త అవగాహన మరియు సంతృప్తితో. అది తనదైన ప్రత్యేక పద్ధతిలో వైవిధ్యం చూపుతోందని తెలుసుకుని అడవిలోని అన్ని జీవులకు ఆశ్రయం మరియు మద్దతును అందించడం కొనసాగించింది. మీ ప్రత్యేక లక్షణాలను అంగీకరించడం, స్వీకరించడం మరియు మీ ప్రపంచానికి తీసుకువచ్చే విలువను అర్థం చేసుకోవడం ద్వారా నిజమైన ఆనందం వస్తుంది. మిమ్మల్ని మీరు ఇతరులతో పోల్చుకునే బదులు మీరుగా ఉండటం మరియు మీ స్వంత లక్ష్యాన్ని నెరవేర్చుకోవడంపై దృష్టి పెట్టండి. ఇక్కడి నుండి నిజమైన ఆనందం మరియు సంతృప్తి వస్తుంది.